వైఎస్ జగన్ తో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు భేటీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల అక్రమ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. 23 రోజులు సీదిరిని కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు అప్పలరాజు. సీదిరికి ఆయన కుటుంబానికి జగన్ ధైర్యం చెప్పారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా నిలబడాలన్నారు జగన్. సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లినప్పటికీ కూడా సమయం మించిపోవడంతో కుటుంబ సభ్యులు పరామర్శించి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. అయితే సీదిరి అప్పలరాజు జైలు నుంచి విడుదలైన తర్వాత మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డిని కలవడం. గతంలో కూడా ఎవరు ఎన్ని కేసులు పెట్టినా మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు, మీ వెనక నేనున్నాను, పార్టీ ఉంది, లీగల్ టీం మీకు అండగా ఉంటుందనండి ఇచ్చినటువంటి భరోసాని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. అదే స్థాయిలో ఎవరైతే కూటమి ప్రభుత్వ పాలన కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా అరెస్ట్ అవుతున్నారో వారందరికి సంబంధించి పార్టీ తరఫున పార్టీ పెద్దల నుంచి కూడా సహాయ సహకారాలు అయితే అందుతున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. పార్టీ నేతలు కార్యకర్తలందరూ కూడా అండగా నిలవడంతోనే ఇది సాధ్యమైంది. సీదిరి అప్పలరాజు బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి పర్యటనలో కూడా ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, ఇతరత్ర ఆయన పర్యటనని సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి వారికి సంబంధించి కారకుల మీద కూడా ఏ విధంగా కేసులు పెడుతుందో మేము అన్ని గమనిస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. కేసుల పరంపరలో కావచ్చు, అక్రమ కేసులతో అరెస్ట్ అవుతున్నటువంటి వారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్లి పరామర్శించడం కూడా ఒకంత నేతలకు కార్యకర్తలకు ఊరట కలిగిస్తుంది. ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఎస్, సీదిరి అప్పలరాజు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోను కూడా మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులతో పాటుగా సీదిరి అప్పలరాజు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మీరు అందించినటువంటి సహాయ సహకారాలు, న్యాయ సంబంధిత సహాయ సహకారాలకు సంబంధించి కూడా ధన్యవాదాలు. పార్టీ ఏది ఆదేశిస్తే నేను దాన్ని పాటిస్తాను అని సీదిరి అప్పలరాజు అయితే చెప్తున్నారు. పార్టీ కోసం ఎంతవరకైనా వెళ్తాం, పార్టీ కోసం ఎంత కష్టమైనా మేము పడతామని కూడా సీదిరి అప్పలరాజు జగన్మోహన్ రెడ్డితో చెప్పినట్టుగా తెలుస్తోంది. మీరు మా వెంటే ఉంటారు, మాతోనే ఉంటారు, ఎలాంటి కేసులకు కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదని సీదిరి అప్పలరాజుకి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, సీదిరి అప్పలరాజు జగన్మోహన్ రెడ్డితో భేటీ ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి ఒకంత జగన్మోహన్ రెడ్డి నుంచి అదనపు భరోసా సీదిరి అప్పలరాజుకి దక్కింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి వైసీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా? మురళి, ఏదైతే 23 రోజుల పాటు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రిటైన్ కేసులు అయితే జైల్లో ఉండడం అయితే జరిగింది, అంపోల్ జిల్లా జైల్లో. అందుకు సంబంధించి ఆయన జైలు నుంచి విడుదలైన వెంటనే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాని, ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాని, అలాగే జిల్లా వైసీపీ నాయకులకు గాని, నేతలకు గాని, ఇటువంటి అందరికీ కూడా పేరు పేరున ఆయన ధన్యవాదాలు అయితే తెలిపారు. ఈ కష్ట సమయంలో అండగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇప్పుడు ఏదైనా పార్టీ నుంచి మాత్రం ఆయనకి ఒక స్పష్టమైన భరోసా అయితే లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ సంబంధించి న్యాయ విభాగం అయితే ఆయన కోసం ఎప్పటికప్పుడు మద్దతుగా నిలిచింది. ఆయన కేసు గాని దానికి సంబంధించి వైసీపీ న్యాయ విభాగం అయితే ఆయన సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అయితే సీదిరి అప్పలరాజు కుటుంబం మొత్తం కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో అయితే కలవడం జరిగింది. అయితే ఆయన ములాఖాత్ సమయంలో కొంత మరికొంత సమయంలో ములాఖాత్ ముగుస్తుందనగా ఆయన అప్పటికైతే ఆ టైంకి రీచ్ కాకపోవడం వల్ల అయితే ఆ రోజు ములాఖాత్ అయితే జరగలేదు. అందుకని సీదిరి ఫ్యామిలీ అంతా కూడా ఆ జగన్ అయితే కలిశారు. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అయితే స్పష్టంగా ఒకటైతే చెప్తుంది, ఆ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకుంటుంది, పార్టీ అనేది ఆదుకుంటుంది, వారి వెంట ఉంటుంది, వారితో పాటు నడుస్తుంది, అంతేగాని వదులుకోవడం అంటూ ఉండదు అనే స్పష్టమైన మెసేజ్ అయితే ఇటువంటి చర్యలతో అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది మురళి. అలాగే మొత్తంగా ఇటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి భరోసాతో ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు గాని నాయకులు గాని ఇంకా మరింత ఉత్తేజంగా పనిచేయడానికి కానీ బాగుంటుంది అనేది ఇక్కడ అందరూ చెప్తున్నారు మురళి. ఎస్, ఏ విధంగా చూడండి దీనికి సంబంధించి కక్షపూరిత రాజకీయ ధోరణికి సంబంధించి గ్రామాన కూడా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. అరెస్ట్ అయ్యి విడుదలైనటువంటి వారికి, అలాగే అన్ని నియోజకవర్గాల కీలక నేతలకు వెళ్లినటువంటి కీలక ఆదేశాలు, ఈ అంశం మీద కూడా గట్టిగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని నిశ్చితంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, అలాగే అక్రమంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న విధానాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అనేది కూడా సీదిరి అప్పలరాజుకి
జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏంటి పృథ్వీ? యా మురళి, ఇప్పటికే చూసుకుంటే అంటే ఎప్పుడైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గాని, అలాగే ఆ వెంటనే ఆ మన చింతాడ రవి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ చింతాడ రవి అరెస్టులు గాని, ఇవన్నిటితో కొంత క్యాడర్ అయితే మొదటగా డిస్టర్బెన్స్ అయిన పరిస్థితి అయితే మొదటగా వచ్చింది. అయితే అనంతరం వారికి పార్టీ నుంచి దక్కుతున్న భరోసా గాని, వారి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన ఇక్కడికి రావడం కానీ, ఆ సందర్భంలో కొంత వేలాదిగా జనమందరం రావడం కానీ, ఆయనకు అనుకూలంగా జై జగన్ అంటూ నినాదాలు కానీ, ఇవన్నీ కూడా క్యాడర్ లో ఒక్కసారిగా నాయకుల్లో గాని, ఒక కార్యకర్తలు, సాధారణ కార్యకర్తలో గాని, ఇవంతా కూడా ఒక బలాన్ని అయితే చేకూర్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం అదే సీదిరి అప్పలరాజు ఎప్పటి నుంచో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని కూడా, అంటే ఇక్కడ ఎటువంటి ఏది జరిగినా కూడా ప్రతి దాన్ని ప్రశ్నిస్తూ ఆయన ప్రతిదీ ఎప్పటికప్పుడు ఆయన సబ్జెక్ట్ తో మాట్లాడే వ్యక్తి అని అయితే మనం చెప్పుకోవచ్చు సీదిరి అప్పలరాజు అయితే. అయితే ఆయన అరెస్ట్ అయినట్టు ఆ సందర్భంలో మాత్రం ఆ క్యాడరు, ఆ పార్టీ కార్యకర్తలు కొంత డిస్టర్బ్ పరిస్థితి ఉన్నా గానీ, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రావటం, ఇదంతా జరగటం వచ్చిందో ఒక్కసారి కార్యకర్తల్లో కూడా బలం అయితే చేకూరుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మొత్తంగా ఈ సినారియో అంతా మనం చూసుకుంటే గానీ, మొత్తంగా కూడా ఇప్పుడు కార్యకర్తల్లో కూడా ఒక కొత్త బూస్టింగ్ అయితే వచ్చింది. వీరందరూ కూడా గ్రామాన ఖచ్చితంగా కూటమి సంబంధించి ప్రతి తప్పుని వెతికి బయటికి తీస్తాం, ప్రజలకు చెప్తాం అనే అకుంఠిత దీక్షతో ఉన్నారని మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా నిలబడాలి. ఇది తరచూ జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాట. గతంలో కూడా చెప్పారు, మీ మీద కూటమి ప్రభుత్వం ఇంకా కేసులు పెడుతుంది, మీరు సిద్ధంగా ఉండండి, ఎదుర్కోండి. అయితే ఈ అంశాన్ని పర్టికులర్ గా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ఇది పార్టీ నుంచి వెళ్ళినటువంటి కీలక ఆదేశాలు. అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా గ్రామాన కూడా ఈ అంశాన్ని బలంగా తీసుకుని వెళ్ళండి. కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళండి. దాన్ని బయటికి చెప్పేటువంటి వారి చేతే బయటికి చెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేయండి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అరెస్ట్ అయ్యి విడుదలైనటువంటి వారు నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి, ఒక సానుభూతి అనేది మీరు పొందాలి అనేటువంటి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం సాధిస్తున్నటువంటి కక్షపూరిత ధోరణి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ప్రజల్లో బలమైనటువంటి చర్చ జరగాలన్నారు జగన్మోహన్ రెడ్డి.